తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలు మున్సిపాలిటీల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఘర్షణ పడ్డారు, గొడవపడి చొక్కాలు చించుకున్నారు. సదాశివపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఫైటింగ్ కి దిగారు. ఇక జగిత్యాలలో బీఆర్ఎస్ ఎంఐఎం మధ్య గొడవ జరిగింది. ఖమ్మం జిల్లా యదులాపురం మున్సిపాలిటీలో సిపిఐ సిపిఎం మధ్య లొల్లి జరిగింది. ఇక నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ బీజేపీ ఘర్షణ పడ్డాయి. భూపాల్పల్లి మున్సిపాలిటీలో ₹1,00,000 సీజ్ చేశారు. బోధ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గొడవ జరిగింది. ఉదయం 11 గంటల వరకు 28.48% పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ఎస్ఈసీ కార్యాలయం దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ శేఖర్. చెప్పండి, 28.48% చూస్తున్నాం. 11 గంటల వరకు కూడా పోలింగ్ శాతం ఎలా జరుగుతోందని భావిస్తోంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా చోట్ల కొంత ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి పార్టీల మధ్య. ఎస్ బిందు, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు చాలా హోరాహోరీగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మానిటరింగ్ జరుగుతోంది. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కూడా వెబ్కాస్టింగ్ దగ్గర ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు. స్టేట్ సిఇఓ సుదర్శన్ రెడ్డి స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చారు. ఇక్కడ ఓటింగ్ సరళిని వెబ్కాస్టింగ్కి సంబంధించినటువంటి తీరును పరిశీలిస్తూ ఉన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని ఇక్కడ సిఇఓ సుదర్శన్ రెడ్డికి ఓటింగ్కి సంబంధించినటువంటి సరళిని వివరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక 11 గంటల వరకు 30% మున్సిపల్కి సంబంధించినటువంటి 116 మున్సిపల్లో 30% నమోదైంది. ఓవరాల్గా 28% నమోదైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక కార్పొరేషన్లలో కొంత ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్లో 24, మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 27, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో 21, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొంత తక్కువగా నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక అత్యల్పంగా నిర్మల్కి సంబంధించినటువంటి మున్సిపల్లో 14% నమోదైతే అత్యధికంగా గద్వాల్కి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సుదర్శన్ రెడ్డి, రాణి కుమ్దిని ఇద్దరు కూడా వెబ్కాస్టింగ్ ద్వారా ఓటింగ్ సరళికి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ ఏర్పాట్లను సమీక్షిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనతో పాటు సుదర్శన్ రెడ్డి సిఇఓ ఉన్నారు. మాట్లాడిస్తారు సార్, మీరు వెబ్కాస్టింగ్ పరిశీలిస్తూ ఉన్నారు, మాట్లాడిస్తారు. ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా జరుగుతుంది పోలింగ్ అంతా కూడా? వెబ్కాస్టింగ్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టూల్. దానివల్ల మనకి ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ఫీల్డ్లో ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ మనకి తెలుసుకోవడానికి వెబ్కాస్టింగ్ ద్వారా సిట్టింగ్ అట్ రూమ్ వీ కెన్ మానిటర్. కాబట్టి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ అప్లికేషన్ ఫర్ ద ఎలక్షన్స్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమ్దిని గారు ఉదయం నుంచి కూడా వెబ్కాస్టింగ్కి సంబంధించినటువంటి విషయాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైనా ఇబ్బందులు అయితే కనుక అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొన్ని చోట్ల గందరగోళ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి, కొన్ని తోపులాట జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ను పరిశీలిస్తూ ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలింగ్ శాతం నమోదు ఎక్కువగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి ఈరోజు జరగబోయేటువంటి ఈ పోలింగ్కి గతంతో పోలిస్తే పోలింగ్ శాతం ఎక్కువగా నమోదవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఓటు స్టూడియో. శేఖర్, థ్యాంక్ యూ. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఓటేశారు సీఎం రేవంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కొడంగల్ వెళ్లిన సీఎం రేవంత్ జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. నల్గొండ జిల్లాలో పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ అశోక్ జాయిన్ అవుతున్నారు నల్గొండ నుంచి, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఎలా ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సరళి అనేది? అక్కడక్కడ కొన్ని ఉద్రిక్త పరిస్థితులు చూస్తున్నాం, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బిందు, నల్గొండ జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆశించిన మేర వేగవంతంగా పోలింగ్ అయితే జరగట్లేదు. ప్రస్తుతం నల్గొండ జిల్లాకు సంబంధించి 27% ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే 27% నమోదు కాగా సూర్యాపేట జిల్లాలో 28% పోలింగ్ శాతం నమోదైంది. అదే సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో చూస్తే 31%. అంటే ఈ రెండు జిల్లాలతో పోలిస్తే యాదాద్రి జిల్లాలో కొంత వేగంగా సాగుతుందని చెప్పుకోవాలి. అంటే 4 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ శాతం ఈ విధంగా ఉంటే సాయంత్రం వరకు కూడా ఇది అధికారులు
అధికారులు చెప్తున్న దాని ప్రకారం 80% మించేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నప్పుడు కూడా ఈసారి మందకొడిగా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే 80% నమోదవుతుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అవుతుంది. అయితే పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. నల్గొండకు సంబంధించి 32వ డివిజన్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్యారెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనధికారిక వ్యక్తులు ఆ డివిజన్ పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించి ఉన్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ నేతలు కూడా అబ్జెక్షన్ చెప్పినటువంటి నేపథ్యంలోనే పోలీసులతో తీవ్రస్థాయి వాగ్వాదం అయింది. ఈ నేపథ్యంలోనే నల్గొండ మెయిన్ రోడ్డుపై కూడా బైఠాయించి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కూడా ఆందోళన జరుగుతున్నటువంటి ప్రాంతానికి వచ్చి పోలీసులతోటి తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకున్నారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఆరోపణ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో చిట్యాల మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 12 వార్డులు ఉన్నటువంటి నేపథ్యంలోనే 1వ వార్డుకు సంబంధించి శివనేనిగూడెం వద్ద కూడా బీఆర్ఎస్ ఏదైతే అభ్యర్థితో పాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులు కూడా పోలీసులతో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఏకంగా పోలింగ్ కేంద్రం వద్దనే మోహరించి కూడా డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలోనే కట్టంగూరు ఎస్ఐ రవీందర్ తో బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ శ్రేణులకు కూడా తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే దాదాపు అరగంట పాటు కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే అదనపు సిబ్బంది కూడా అక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి వ్యక్తులను కూడా ప్రస్తుతం అయితే అక్కడి నుంచి పక్కకు పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో సూర్యాపేటకు సంబంధించి చూసుకున్నట్లయితే సూర్యాపేటలో కూడా స్వతంత్ర అభ్యర్థితో పాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ శ్రేణులకు కూడా తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ డబ్బులు పంపిణీ చేస్తున్నారు అని చెప్పేసి స్వతంత్ర అభ్యర్థి ఆరోపించినటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఒక్కసారిగా స్వతంత్ర అభ్యర్థి వద్దకు వెళ్లి తీవ్రస్థాయిలో వాగ్వాదం ఏదైతే చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు ఇరుపక్షాలని సదుమణించి కూడా పక్కకు నెట్టివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే మొత్తం నల్గొండలో ఒక మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 17 మున్సిపాలిటీల్లో ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే కొనసాగుతుంది. గతంలో నమోదైనటువంటి పోలింగ్ శాతాన్ని పెంచుతామని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే సాయంత్రం వరకు కూడా ఏ విధంగా ఉండబోతుంది పోలింగ్ అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం అవుతుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.